రాజ్యసభలో ఆమోదించిన బిల్లు ప్రకారం వందే మాతరంను అవమానించడాన్ని నేరంగా పరిగణించి విధించే గరిష్ట శిక్ష ఏమిటి? 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు. రాజ్యసభలో ఆమోదించబడిన జాతీయ గౌరవానికి అవమానాల నివారణ సవరణ బిల్లు 2026 ప్రకారం వందే మాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన లేదా ఆలపించడాన్ని అడ్డుకున్న దానికి గరిష్ట శిక్షగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించబడతాయి. ఇటీవల భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగ్ను పొందిన పితోరా పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన శతాబ్దాల నాటి సాంప్రదాయ వాల్ ఆర్ట్స్? గుజరాత్. ముఖ్యంగా గుజరాత్లోని రాత్వా సమాజానికి సంబంధించిన శతాబ్దాల నాటి గిరిజన గోడ చిత్రకళ అయిన పితోరా పెయింటింగ్కు భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగు లభించింది. ఈ పితోరా పెయింటింగ్ గుజరాత్లోని గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పంచమహల్ మరియు చోటా ఉదయ్పూర్లో ఉద్భవించింది. ఈ కళను రాత్వా, భిల్ మరియు బిలాలా వంటి గిరిజన వర్గాలు అభ్యసిస్తాయి. గిరిజన దేవత అయిన పితోరా దేవ్ పేరు మీదుగా ఈ కళకు ఆ పేరు వచ్చింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉండవల్లి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవల్లి గుహల వద్ద 2 రోజుల తెలుగు మహోత్సవం ప్రారంభమైంది. ఈ ఉండవల్లి గుహలు భారతదేశంలోని రాతి శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణలో ఒకటి. ఈ గుహలు క్రీస్తు శకం 4వ మరియు 5వ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి మరియు గుప్తుల కాలానికి చెందినవిగా పరిగణించబడతాయి. వీటిని ఒక కొండపైన గట్టి ఇసుకరాయిని చెక్కి నిర్మించారు. అతిపెద్ద గుహ 4 అంతస్తులను కలిగి ఉంది మరియు 2వ అంతస్తుల్లో శయనించి ఉన్న విష్ణుమూర్తి ఏకశిల విగ్రహం ఉంటుంది. బిమ్కో ఐసిఎస్ సీఫేరర్ వర్క్ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం సముద్రయాన కార్మికులను ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అందించే దేశంగా ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫిలిప్పీన్స్. బిమ్కో ఐసిఎస్ సీఫేరర్ వర్క్ఫోర్స్ రిపోర్టు 2026 ప్రకారం భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద నావికుల సరఫరాదారుగా అవతరించింది. ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు భారతదేశం 3,11,936 మంది నావికులను అందిస్తుంది. ఇది ప్రపంచ నావికుల కార్మిక శక్తిలో 12.16% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్, 2వ స్థానంలో భారతదేశం, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో రష్యన్ ఫెడరేషన్, 5వ స్థానంలో ఇండోనేషియా దేశాలు నిలిచాయి. క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఇటీవల వార్తల్లో కనిపించిన ఐ డ్రోన్ కార్యక్రమం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన ప్రతిష్టాత్మక ఐ డ్రోన్ కార్యక్రమం కింద డ్రోన్ సహాయంతో క్షయ అనగా టీబీ కఫం నమూనాలను రవాణా చేయడం వల్ల మారుమూల ప్రాంతాల్లో రోగ నిర్ధారణ అందుబాటు మెరుగుపడుతుందని నిరూపించింది. ఈ అధ్యయనాన్ని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ఎయిమ్స్ బీబీనగర్ సహకారంతో నిర్వహించారు. క్షయ రోగ నిర్ధారణకు పట్టే సగటు సమయం 15 రోజుల నుంచి 5 రోజులకు తగ్గింది. దానవీర్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. దానవీర్ అనేది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక పౌర భాగస్వామ్య కార్యక్రమం. భారతదేశ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే దీని యొక్క లక్ష్యం. ఇది పౌరులు మరియు సంస్థల సహకారాల కోసం ఒక పారదర్శకమైన పూర్తిస్థాయి డిజిటల్ మరియు ధృవీకరించదగిన వేదిక.
స్థానిక పరిపాలనను బలోపేతం చేయడానికి పౌరులచే నడపబడే ఒక దీర్ఘకాలిక పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని దానవీర్ లక్ష్యంగా పెట్టుకుంది. శాంతి మధ్యవర్తిత్వ ప్రకటనపై 3 రోజుల పాటు జరిగే ప్రపంచ న్యాయ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? జైపూర్, రాజస్థాన్. భారతదేశంలోని జైపూర్ 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు 3 రోజుల పాటు జరిగే ప్రపంచ న్యాయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు చారిత్రాత్మకమైన జైపూర్ శాంతి మధ్యవర్తిత ప్రకటనతో ముగియనుంది. అధికారికంగా కామన్వెల్త్ శాంతి మధ్యవర్తిత్వం మరియు చట్టపాలన సదస్సుగా పిలువబడే ఈ శిఖరాగ్ర సదస్సును రాజస్థాన్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ నిర్వహిస్తుంది. ఇందులో 52 కామన్వెల్త్ దేశాల నుంచి న్యాయ నిపుణులు మరియు ప్రతినిధులు పాల్గొంటారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 యొక్క థీమ్ ఏమిటి? హద్దులు లేని విస్తరణ, అనగా స్కేల్ వితౌట్ బౌండరీస్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 కోసం సరిహద్దులు లేని విస్తరణ, అనగా స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే ఇతివృత్తాన్ని ఆవిష్కరించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరం. ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి, అనగా ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో జరగనుంది. ఈ థీమ్ అన్ని రంగాలు, వర్గాలు మరియు ప్రాంతాల్లో సాంకేతికత, ఆవిష్కరణలు మరియు డిజిటల్ అనుసంధానాన్ని విస్తరించాలనే భారతదేశ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన భవానీ నది ఏ నదికి ఉపనది? కావేరి నదికి. భవానీ నది తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల గుండా ప్రవహించే కావేరి నది యొక్క ఒక ప్రధాన ఉపనది. ఇది తమిళనాడులోని 2వ అతిపెద్ద నది. ఈ నది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల్లో, అనగా నీలగిరి కొండల్లో ఉద్భవిస్తుంది. ఇది కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా ప్రవహించి తిరిగి తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. భవానీ సంగమేశ్వర ఆలయం సమీపంలోని భవానీ పట్టణంలో ఈ నది కావేరి నదిలో కలుస్తుంది. ఇది ఏడాది పొడవునా ప్రవహించే నిత్య నది. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ వినియోగమైన టర్బోజెట్ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. భారతదేశం 350 కేజీల థ్రస్ట్ సామర్థ్యం గల తన మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్ను అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ను DRDOకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, అనగా GTRE అభివృద్ధి చేసింది. దీనిని ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ విజయవంతంగా రూపొందించి GTREకి అందించింది. ఈ అభివృద్ధి భారతదేశ స్వదేశీ జెట్ ఇంజన్ సాంకేతికత మరియు రక్షణ తయారీ సామర్థ్యాల్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడే ఒక కేంద్ర రంగ పథకం. ఇది అర్హులైన స్వాతంత్ర సమరయోధులకు మరియు వారి అర్హులైన వారిపై ఆధారపడిన వారికి సమ్మాన్ పింఛన్ను అందిస్తుంది. నిర్దేశించిన అర్హత ప్రమాణాలు మరియు సాక్ష్యాధార అవసరాలను నెరవేర్చిన తర్వాత మాత్రమే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పింఛన్ మంజూరు చేయబడుతుంది. భారతదేశంలోని కోల్కతా పోర్టు మరియు నేపాల్లోని ఏ గమ్యస్థానం మధ్య మొట్టమొదటి ప్రత్యక్ష వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలును నడపడం ద్వారా భారతీయ రైల్వే ఒక ప్రధాన కనెక్టివిటీ మైలురాయిని సాధించింది? బిరాట్ నగర్ కస్టమ్స్ యార్డ్. కోల్కతా పోర్టు నుంచి నేపాల్లోని బిరాట్ నగర్ కస్టమ్స్ యార్డ్ వరకు మొట్టమొదటి ప్రత్యక్ష వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలును విజయవంతంగా నడపడం ద్వారా
భారత్ నేపాల్ సరుకు రవాణా అనుసంధానంలో భారతీయ రైల్వే ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. రెండు దేశాల మధ్య నిరాటకమైన రైలు ఆధారిత సరుకు రవాణాను సులభతరం చేసే సవరించిన భారత నేపాల్ రైల్ ట్రాన్సిట్ ప్రోటోకాల్ కింద ఈ ఆపరేషన్ను నిర్వహించబడింది. వాతావరణ స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అన్నం.ai అనే ఏఐ ఆధారిత స్మార్ట్ వాతావరణ కేంద్రాలను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? కేరళ. వాతావరణ స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం అన్నం.ai అనే ఏఐ ఆధారిత స్మార్ట్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ దీనిని అమలు చేసే సంస్థగా ఉంది. రైతులకు ఖచ్చితమైన నిజ సమయ వాతావరణ సమాచారాన్ని అందించడం, వ్యవసాయ క్షేత్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం మరియు వ్యవసాయ స్థితిస్థాపకతను బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? గుల్వీర్ సింగ్. గుల్వీర్ సింగ్ 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 10,000 మీటర్ల పరుగులో రజత పథకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో 10,000 మీటర్ల పరుగులో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా అతను నిలిచారు. అతను ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. అతను 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో డబుల్ గోల్డ్ అనగా 5,000 మీటర్లు మరియు 10,000 మీటర్లు గెలుచుకున్నాడు. 2026లో యునెస్కో యొక్క ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన బోమా బాడింగ్లో వలస ప్రకృతి దృశ్యం ఏ దేశంలో ఉంది? దక్షిణ సుడాన్. బోమా బాడింగ్లో వలస ప్రాంతపు భూదృశ్యం దక్షిణ సుడాన్లో ఉంది. యువ దేశమైన దక్షిణ సుడాన్కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. ఇది సుమారు 12 మిలియన్ హెక్టార్లో విస్తరించి ఉంది. ఇది గడ్డి మైదానాలు, చిత్తడి నేలలు మరియు సవర్ణాలతో కూడిన ఒక భారీ పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తున్నది. భూమిపైనే అతిపెద్ద భూ క్షీరదాల వలసగా పరిగణించబడే గొప్ప నైలు వలస దీనికి ఆతిథ్యం ఇస్తున్నది.